డయాబెటిస్ పేషెంట్స్‌లో మాత్రమే వచ్చే డిసీజ్ ఏంటి అంటే బెలినైటిస్. 90% డయాబెటిస్ పేషెంట్స్ వాళ్ళ లైఫ్ టైమ్‌లో ఖచ్చితంగా ఈ బెలినైటిస్ బారిన పడతారు. దీనివల్ల అక్కడున్న చర్మం టైట్ అయిపోవడం చూస్తుంటాం. ఈ క్రాక్స్ ఎప్పుడైతే ఫార్మ్ అయినాయో, క్రాక్స్ ఫార్మ్ అయిన తర్వాత మెల్లగా అవి హీల్ అయితాయి. సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటాం. అంతకదే హీల్ అయినట్టు అనిపిస్తది. మళ్ళీ 10 రోజులు కాగానే మళ్ళీ స్టార్ట్ అయితది. కొన్ని యాంటిబయాటిక్స్ పెట్టగానే మళ్ళీ తగ్గినట్టు అనిపిస్తుంది. మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అయితది. అంటే ఎప్పుడైతే బాడీలో డయాబెటిస్ అటాక్ అయ్యిందో, డయాబెటిస్ ఉన్నన్ని రోజులు ఈ బెలినైటిస్ మనకు ఉంటుందన్నట్టు. ఈ బెలినైటిస్ పోదు. డయాబెటిస్ ఉన్నన్ని రోజులు ఈ బెలినైటిస్ మనల్ని సతాయిస్తూ ఉంటుంది. సో, ఈ బెలినైటిస్ రావడం వల్ల క్రాక్స్ ఫార్మ్ కావడం వల్ల ఫస్ట్ చర్మం ఫ్రీగా మూవ్ అయ్యేది అందరికీ. బట్ ఎప్పుడైతే క్రాక్స్ ఫార్మ్ అయిన తర్వాత హీల్ అవుతుందనుకోండి, ఆ హీల్ అయ్యేటప్పుడు మెల్లగా దగ్గరికి వస్తూ హీల్ అవుతుంది. దగ్గర రావడం వల్ల మెల్లగా చర్మం అనేది టైట్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. ఎంత టైట్ అవుతుందంటే కొన్నిసార్లు మూత్రమే బంద్ అయిపోయి ఎంత టైట్ అయిపోతుంది. కొన్నిసార్లు కంప్లీట్‌గా అతుక్కపోతుంది. ఇదంతా అతుక్కపోయి మూత్రం కూడా బయటికి రాదు. చుక్క చుక్క బయటకు వస్తుంటుంది కొందరికి. కొందరికి తెల్లగా అయిపోతది. చర్మం మొత్తం తెల్లగా అయిపోతుంది. ఇవన్నీ మనం చూస్తుంటాం.